హలో అండి అందరికి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచాను. పని పూర్తి చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి దీపారాధన చేసి పిల్లలను తయారు చేసి నేను తయారై ఎంత త్వరగా బయలుదేరదాం అనుకున్నా మా బలగమంతా తయారయ్యేసరికి లేట్ అయింది. విలేజ్ లోని హనుమాన్ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేసరికి మా వాళ్ళంతా వెహికల్స్ లో కూర్చున్నారు. ఇంటికి లేచిన ఇంటి దగ్గర నుండి బయలుదేరేసరికి 6 అవుతుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా, అందరం కలిసి సమ్మక్క సారక్క మేడారం జాతరకు వెళ్తున్నాము. మార్నింగ్ టైం కదా, వెళ్లే దారిలో పొలాల మధ్యలో నుంచి సన్ రైజెస్ వస్తుంటే చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో. మహిమ ఇక్కడ సన్ రైజ్ తనతోనే వస్తుందని ఫీల్ అవుతుంది. నేచర్ అలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉండిపోయాం. తెలియకుండానే 2 అవర్స్ గడిచిపోయింది. మార్నింగ్ ఏం తినకుండా బయలుదేరాం కదా, అందరికీ ఆకలిస్తుందని చెప్పి మంతిని దాటిన తర్వాత కాటారంలోని టిఫిన్ సెంటర్ దగ్గర వెహికల్ నాపి అందరం కలిసి టిఫిన్ చేసి మళ్ళీ అక్కడి నుండి బయలుదేరాము. అక్కడ నుండి పొలాలు గుట్టల మధ్యలో నుండి అమరవీరుల స్తూపం మధ్య నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. అక్కడ నుండి 10 మినిట్స్ లో సమ్మక్క సారక్క అమ్మవారు కొలువైన మేడారం చేరుకున్నాము. ప్లేస్ లో వెహికల్ ని పెట్టి ఇలా దిగామో లేదో పిల్లలు ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు. జాతర అంటే పిల్లలకు పండుగే మరి. ఐషహిమ మా బలగంతో ఉన్నాం కదా, అందుకే ఇలాంటి వాటిని ఆపలేం మరి. ఇంటి దగ్గర సమ్మక్క సారక్క అమ్మవారిని చేసినప్పుడు అమ్మవారి ముందు పెట్టిన బంగారాన్ని సమ్మక్క సారక్క గద్దెలకు చేర్చాలి. అందుకోసమనే తీసుకుని వెళ్తున్నాము. సమ్మక్క సారక్క గద్దెల వరకు ఎలా చేరుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ.